ఏనుగు చాలా మంచిది. ఊరికి దూరంగా ఒక పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంది. ఎవరైనా అటుగా వెళ్ళే వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ చాలా తృప్తిపరుస్తూ ఉంటుంది. కానీ నక్క మాత్రం ఎవరు మంచినీళ్ళు అడిగినా కానీ వాళ్ళని ఒక వింత వింత పొడుపు కథలు వేస్తూ సమాధానం చెప్పిన వారికి చిక్కని మజ్జిగ ఇస్తాను అంటూ చెబుతూ ఉంటుంది ఆ నక్క. అదేమిటంటే, మీరు నాకు లేనిది, మీకు తెలియనిది, ఈ భూమిలో దొరకనిది అంటూ వాళ్ళని విచిత్రంగా ప్రశ్నలు వేస్తూ వాటికి సమాధానం చెప్పిన వారికి నేను మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇస్తాను అనేని వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. అడిగిన వారికి అస్సలు మంచినీళ్ళే ఇవ్వకుండా అలా ప్రశ్నలు వేస్తూ వాళ్ళని అక్కడే నిలిపివేస్తుంది. చెప్పని వాళ్ళు ఎలాగూ మంచినీళ్ళు ఇవ్వదు కదా అని చెప్పేసి ఇక నీరసంతోటే అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రాజ్యానికి రాజు అయిన సింహం దగ్గరికి వెళుతుంది ఆ జీబ్రా. సింహం రాజా, ఇలాగా ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంది. ఎవరైనా మంచినీళ్ళు అని దాహంతో అడిగినా కానీ వింత వింత ప్రశ్నలు వేస్తూ వాళ్లకు మంచినీళ్ళు ఇవ్వకుండా పంపిస్తుంది. మీరు దయతలచి ఆమెకు ఒకసారి బుద్ధి చెప్పండి మహారాజా అంటూ ఆ జీబ్రా ఆ సింహానికి చెప్పగానే, అవునా, ఏమిటా ప్రశ్న అని అడుగుతుంది. నాకు లేనిది, మీకు తెలియనిది, ఈ భూమిలో దొరకనిది అని చెప్పింది జీబ్రా. అవునా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుందా అని చెప్పేసి ఇక స్వయంగా సింహమే రంగంలోకి దిగింది. అమ్మా నక్కమాత, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగింది సింహం. అప్పుడు నక్క అంటుంది, నీకు తెలియదా నేను ప్రశ్నలు వేస్తానని? అమ్మా, అలాగనొద్దు. నేను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నాను. నేను ఇంతకు ముందుగా ఒక ఇంట్లో ఒక అతన్ని అడిగాను. అతను ఏనుగట. దానిని మంచినీళ్ళు అడిగితే ఎవరితోనో సరసమాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తూర్పు దిశగా వెళ్ళిపోయాడు అని చెప్పింది సింహం. ఆ మాటలు విన్న నక్క, అమ్మో, ఏనుగు ఎవరి భర్త? నా భర్తే కదా, ఎవరితోనూ ఉన్నాడా? అమ్మా, నేను అస్సలు ఊరుకునేదే లేదు అని అనుకొని ఆ తూర్పు దిశగా వెళుతుంది ఆ నక్క. ఇక వాళ్ళ భర్త పని చెప్పాలని ఎంతో కోపంగా వాళ్ళ భర్త సంగతి ఏమిటో చూసేయాలని చెప్పేసి ఆ ఏనుగు కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. అంతలోనే ఏనుగు సింహం దగ్గరికి వస్తుంది. సింహరాజా, ఈ ఇంట్లో ఒక ఆవిడ ఉండేది, అదే నక్క. ఇక్కడ లేదే, ఎక్కడికి వెళ్ళింది అని అడగ్గా, ఆవిడ మంచినీళ్ళు అడిగితే ఇవ్వకపోగా ఎవరితోనో కులుకుతూ అటువైపుగా వెళ్ళింది అని చెప్పింది సింహం ఏనుగుకి. ఆ మాటలు విన్న ఏనుగు ఎంతో కోపంతో, ఎంతో బాధతోటి, నిజంగానా, మీరు నిజంగానే చూసారా అని అడిగింది ఏనుగు. అప్పుడు సింహం అంటుంది, నేను అబద్ధాలు ఆడను అని నిజంగా నిజమే చెబుతున్నట్టే యాక్టింగ్ చేస్తూ నిజంగానే అటుగా వెళ్ళింది అనేసరికి ఆ ఏనుగు ఎంతో కోపంతో చెమటలు చిందుతూ అటుగా వెళ్ళిపోయింది ఏనుగు. ఇక ఏనుగు వెళ్ళింది. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళ తల్లి అయిన కుక్క వచ్చింది. అయ్యా, ఈ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారు అని అంటే, ఎవరో మరణించారట, వాళ్ళని పూడ్చిపెట్టడానికి వెళ్ళారు అని చెప్పింది సింహం. నిజంగానా, ఎవరయ్యా అని అడిగితే, ఎవరనేది నాకు తెలియదు కానీ ఎవరో అట, అందరూ వెళ్ళారు అని సింహం ఆ కుక్కతోటి అనేసరికి ఆ కుక్క నిజంగానా, నిజంగానా అంటూ ఎంతో గాబరా పడిపోయింది. ఇక ఆ మధ్యలో లేకుండా ఫాస్ట్గా పరిగెట్టింది. సింహం వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి అనేసరికి గబగబా వెళ్ళిపోయింది కుక్క. సింహం ఇక ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న స్తంభాలు, వాసాలు, బొంగులు ఎన్నెన్ని ఉన్నాయో మొత్తం లెక్క పెట్టింది. ఇక వాళ్ళు వచ్చేసరికల్లా అన్నింటినీ లెక్క రాసి పెట్టుకొని జాగ్రత్తగా మెదడులో పెట్టుకొని వాటిని భద్రంగా ఉంచింది. వాళ్ళు అడవిలోకి వెళ్ళారు కదా, అందరూ ఒక్కొక్కళ్ళు తిరుగుతూ, వాళ్ళు వెళ్ళాక అందరూ బ్రతికే ఉన్నారు కదా అని చెప్పేసి కుక్క సంతోషపడిపోయింది. అమ్మయ్య, ఎవరు లేరులే అని చెప్పేసి నక్క సంతోషపడింది. అలాగే ఏనుగు అంటుంది, మనం
ఇంత దూరం వచ్చాం కదా, ఆ సింహానికి ఏం ఉపయోగం? మనందరి మీద ఇలా అబద్ధాలు చెప్పేసిందే. ఇలా అబద్ధం ఆడటం సింహం లక్షణాలు కాదే అని అనుకొని వచ్చేసారు ఇంటికి. కానీ వచ్చేసరికి సింహం అక్కడే ఉండింది. ఉండేసరికి అవన్నీ సింహంతోటి ఎందుకబ్బా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళబోతుంటే, ఆగండి, ఈ ఇల్లు నాది అని అన్నది సింహం. అమ్మో, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మేము ఎన్నో ఏళ్ళగా ఇంట్లోనే ఉంటున్నాం. ఈ ఇల్లు మాది అన్నది మిగిలిన జంతువులు. కాదు, నాదే, నేనే ఉంటున్నాను ఈ ఇంట్లో, నేనే, నాదే అని గట్టిగా దబాయించింది. ఇక వాళ్ళందరూ సింహాన్ని బ్రతిమలాడుకున్నారు. సింహం రాజా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఏదో అర్థమయ్యింది, ఏదో తెలిసింది. దానికి కారణం ఏమిటో చెప్పండి. మీరు ఇంత అన్యాయంగా ఒకళ్ళ జీవితాల్లోకి వచ్చి ఆక్రమించేవాళ్ళు కాదు. ఏం జరిగిందో చెప్పండి అంటూ ఏనుగు వివరంగా అడిగింది సింహాన్ని. అప్పుడు సింహం అంటుంది, ఏమీ లేదు. ఇటుగా వెళ్ళే వాళ్ళని బాగా దాహంతో ఉండి మీ ఆవిడని మంచినీళ్ళు అడుగుతుంటే నాకు లేనిది, నీకు తెలియనిది, ఈ భూమిలో దొరకనిది అదేమిటో చెప్పండి అంటూ వింత వింత ప్రశ్నలు వేస్తూ, ఎవ్వరికీ మంచినీళ్ళు ఇవ్వటం లేదట మీ ఆవిడ. అందుకే బుద్ధి చెప్పాలని చెప్పేసే నేను ఇంత తతంగం నడిపాను అన్నది సింహం. ఇక బుద్ధి తెచ్చుకున్న నక్క ఇక ఇలాంటి పొరపాట్లు చేయను అని చెప్పేసింది. పిల్లలు, మీకు ఈ కథ బాగా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.